ఇప్పుడు పస ఉండాలి పెడితే తప్పులేదు, కానీ ఏమన్నా కొత్త పస ఉంటే మంచిగా ఉంటుంది. అందరికి నమస్కారం. నిన్న తెలంగాణ రాష్ట్ర సాధకులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. సరే, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం దాని మీద వాళ్ళు లేవనెత్తినటువంటి అనేక అంశాలను అయితే నివృత్తి చేయాలి, లేదా వాటి మీద చర్చించి సవరించుకోవాలి, సరి అయిన వివరణ ప్రజలకు ఇవ్వాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత మరుగుజ్జు మనస్తత్వం అంటే, కేసీఆర్ గారు 7ంటికి ప్రెస్ మీట్ అయితే ఆయన 9 గంటలకు రాత్రి 9:30కి ఇంట్లో చిట్చాటు పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో, ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతా ఉంది. సరే, అది ఆయన విజ్ఞత, ఆయనకు వదిలేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏమో హిమాలయాల పర్వతాలంత ఎత్తుగలిగిన వ్యక్తిత్వం కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డిది ఏమైపోయిందంటే ఒక మరుగుజ్జు మనస్తత్వం, సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు నిన్న ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు, కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడినట్టున్నది. సో ఒక గల్లీ గుండా ఓ దాదా మాట్లాడినట్టుగా ఒక స్ట్రీట్ రౌడీ లాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే ఇంత చిల్లరగా మాట్లాడతారా? ఆయన కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలంగాణకు నొక్కుబడనీయను అన్నాడు. తెలంగాణకు నొక్కుబడనీయను అని కేసీఆర్ గారు అంటే ఈ ముఖ్యమంత్రికి, ఈ సాగునీటి మంత్రికి ఎందుకంత నొప్పి కలిగిందో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే తప్పు చేసింది కనుక మీకు నొప్పి కలిగింది, రాష్ట్రానికి మీరు అన్యాయం చేసింది కనుక, సురుకు దలిగింది కనుక, మీరు సమాధానం లేదు కనుక ఫ్రస్ట్రేషన్లో ఆ చిల్లర మాటలు మాట్లాడినారు. కేసీఆర్ గారి వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా నిన్న స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు కేసీఆర్ గారు నిలబెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర కుమారుడుగా నిన్న తేలిపోయినటువంటి పరిస్థితి.